వింటర్ వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా క్యారెట్ హల్వా ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే. సో, మనం ఫస్ట్ క్యారెట్స్‌ని తీసుకొని మంచిగా పైనంతా క్లీన్ చేసేసుకొని ఇలా తురిమేసి పక్కన పెట్టుకోవాలనమాట. మంచిగా తిప్పుకోవడానికి సరిపడా ఒక మంచి పెద్ద గిన్నె తీసుకొని దానిలో కొంచెం ఎక్కువ నెయ్యి వేసి అది కొంచెం కరిగిన తర్వాత మనం ఆల్రెడీ తురిమేసుకున్న క్యారెట్ తురుముంది కదా! అదంతా వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. దానిలో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం పాలు పోసుకోవచ్చు. అది పచ్చి పాలైనా పోసుకోవచ్చు. అలాగే కాగిన పాలైనా గానీ పోసుకోవచ్చనమాట. సో, ఆ పాలు ఎక్కడి వరకు పోయాలి అంటే, మన క్యారెట్ అనేది మొత్తం కూడా మునిగేంత వరకు మంచిగా పోసేసుకోవాలి. పోసుకొని అది మంచిగా పాలలో ఉడికేంత వరకు కింద అడుగు అంటకుండా మనం ఎప్పటికప్పుడు తిప్పుతూనే ఉండాలనమాట. అప్పుడే అది కింద అడుగంటకుండా నీట్‌గా ఉంటుంది. అండ్ పాలు మొత్తం కూడా దానిలో ఉడికిన తర్వాత మంచిగా దగ్గరకొచ్చేస్తది కదా! పాలన్నీ ఉడికిపోతాయి కదా! ఆ టైంలో మనం కొంచెం నెయ్యి వేసుకొని, అలాగే మనకి రుచికి సరిపడా కొంచెం షుగర్ వేసుకోవాలనమాట. అంటే షుగర్ కొంతమంది కొంచెం తక్కువ తింటారు, కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి షుగర్‌ని వేసుకొని తిప్పుకున్న తర్వాత అది కొంచెం దగ్గరికయిన తర్వాత చూసుకోండి. లేదు ఇంకొంచెం పడుతుంది అని అనిపిస్తే గనుక ఖచ్చితంగా వేసుకోండి. అండ్ దీనిలో మేము ఏంటంటే కొంచెం షుగర్‌ని, యాలకుల పొడిని మిక్సీ పట్టేసి అది కూడా దీనిలో వేసుకున్నామనమాట. అండ్ వేసుకున్నాక మంచిగా అవన్నీ అయ్యేంత వరకు దగ్గరికి నెయ్యి అనేది బయటికి రిలీజ్ అయ్యేంత వరకు కూడా మంచిగా నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది. అండ్ ఇది ఎంత అవుతున్న కొద్దీ దీని కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటదనమాట. ఎందుకంటే అవన్నీ గూడా దానికి పట్టేసి ఉంటాయి గదా! క్యారెట్‌కి. కావాలంటే చాలామంది కూడా ఫుడ్ కలర్ వేసుకుంటారు. బట్ మనం ఇంట్లో కొంచెం మంచిగా తినాలి కాబట్టి ఫుడ్ కలర్ అలాంటిదేమీ వేసుకోకుండా నార్మల్‌గా దీన్ని ఇలానే యాజ్ టీజ్‌గా చేసేసుకుందాము. ఇది ఇలా మంచిగా అవుతుండగా మనం పక్కన ఇంకో చిన్న కళాయి తీసుకొని దానిలో కూడా కొంచెం నెయ్యి వేసి అది బాగా వేడైన తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు ఉంటే కిస్మిస్‌లు కూడా వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఈ క్యారెట్ దానిలో వేసేయండనమాట. అది మొత్తం కూడా ఆయిల్ కొంచెం మంచిగా రిలీజ్ అవుతుంది. అంటే మనం ఆయిల్ ఎయలేదు. ఓన్లీ ఘీయే వేసాము. ఆ ఘీ అనేది మంచిగా రిలీజ్ అయ్యేంత వరకు మంచిగా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండండి. ఇది పట్టడానికి కొంచెం టైం పడుతుంది. బట్ అయిపోయాక టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. సో, ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చేయండి. అండ్ దీనిలో లాస్ట్‌లో కొంచెం కోవా కూడా వేసుకోవచ్చనమాట ఉంటే. లేకపోతే మనం ఏం చేయలేము. బట్ ఉంటే మాత్రం లాస్ట్‌లో కొంచెం కోవా పైన అలా చల్లుకోండి. చాలా బావుంటుంది టేస్ట్. దీనిలో నా దగ్గర లేదు. సో, అందుకనే ఆ టైంకి వేయలేకపోయాను. ఉంటే గనుక మీరు ఖచ్చితంగా వేయండి. అండ్ ఇది ఒక్కసారైనా ట్రై చేయండి ఈ రెసిపీని. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ.